హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి తీపి కుడుములు ఉండ్రాళ్ళను ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ కుడుములు ఉండ్రాళ్ళు అనేవి. చాలా టేస్టీగా ఉంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. మనకి దగ్గరలో వినాయక చవితి ఉంది కదా, సో సింపుల్గా ఈ కుడుములు ఉండ్రాళ్ళను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/4 కప్పు దాకా తురిమిన బెల్లం వేసుకోవాలి. 1/4 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుందండి. లేదా మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులోకి 1.5 కప్పు దాకా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాము. 2-3 నిమిషాల పాటు ఉడికించి 2-3 నిమిషాల తర్వాత బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం పానకాన్ని మనం ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిని మరొక్కసారి శుభ్రంగా కడిగి ఈ ఫిల్టర్ చేసుకున్న బెల్లం పానకాన్ని ఇందులోకి పోసుకుందాము. ఇప్పుడు ఈ బెల్లం పానకంలోకి 1/2 కప్పు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1/4 కప్పు శనగపప్పు తీసుకుంటే అది నానేసరికి 1/2 కప్పు అవుతుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. శనగపప్పుని మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు, కాస్త పలుకుగా ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత శనగపప్పు పలుకుగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 1/4 కప్పు దాకా వేసుకోవాలి. ఇలాగ చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి. అక్కడక్కడ కూడా ఇవి తగులుతూ ఉంటే కుడుములు తినేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాము. అలాగే 1/4 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకుందాము, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి అంతా కూడా కరిగిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బియ్యపిండి తీసుకోవాలి. మనం ముందుగా 1.5 కప్పు వాటర్ వేసుకున్నాం కదా, 1 కప్పు పొడిపిండి అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా. అదే మీరు ఇక్కడ బియ్యపిండిని తడిపిండి తీసుకున్నట్లయితే 1 కప్పు నీళ్ళు మాత్రమే పోసుకోవాలి, లేదా ఈ పిండి అనేది మరీ జారుడుగా అయిపోతుంది. సో ఈ పిండిని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోండి. ఎక్కడా కూడా బియ్యపిండి అనేది పొడిగా ఉండకూడదు. అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమం మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉంచాలి. ఈ 5 నిమిషాల్లో పిండి అనేది కాస్త మగ్గి ఉంటుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాము. ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే మనం ఒక 5 నిమిషాల పాటు ఈ పిండిని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. కాస్త గోరువెచ్చగా ఉండగానే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోండి. మరీ చల్లారిపోతే ఈ పిండి అనేది గట్టిపడిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకవేళ మీకు చేతికి అంటుకున్నట్లయితే కొద్దిగా నెయ్యి అనేది చేతికి రాసుకొని ఇలాగ బాగా మర్దన చేసుకోవాలండి పిండిని. ఇలా ఎంత బాగా కలుపుకుంటే ఈ కుడుములు అనేవి అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా అంటే నిమ్మకాయ సైజ్ అంత మిశ్రమాన్ని తీసుకొని ఇలాగ రౌండ్ బాల్లా చుట్టుకోవాలి. అంటే మనకి ఉండ్రాళ్ళు ఉంటాయి కదా షేప్ ఇలాగే, సో అలా చేసి పెట్టుకోవాలి. ఒకే పిండితో మనం కుడుములు ఉండ్రాళ్ళను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి తీపి కుడుములు ఉండ్రాళ్ళు అనమాట, చాలా బాగుంటాయి. ఇలాగా కొన్నిటిని ఉండ్రాళ్ళగా ప్రిపేర్ చేసుకుందాము, అలాగే కొన్నిటిని కుడుముల్లాగా చేసుకుందాము. అంటే ఇలాగా అప్పాల్లాగా చేసుకోవాలన్నమాట. ఇలాగా వెడల్పుగా రౌండ్ షేప్లో చేసుకుంటే కుడుములు రెడీ అయిపోతాయి. ఇదే కుడుముల్ని మనం ఇంకొక షేప్లో కూడా చేసుకోవచ్చు అండి, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారా కాస్త మిశ్రమాన్ని ఉంచానండి. ఇందులోంచి కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఇలాగా సిలిండర్ షేప్లో చేసుకొని వేళ్ళతో నొక్కినట్లుగా అయితే మన వేళ్ళ షేప్ అనేది ఆ మిశ్రమం మీద పడుతుందన్నమాట. చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా. ఇవి కూడా ఒక రకమైన కుడుములు అనమాట. ఒకే పిండితో మనం ఇలాగా ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు కుడుముల్ని మనం ఆవిరిలో ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఈ కుడుములు ఉండ్రాళ్ళని మనము ఆవిరిలో ఉడికించుకోవాలి. అందుకోసం స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెలో 1/2 లీటర్ దాకా నీళ్లు పోసి దాని మీద ఇలాంటి చిల్లుల గిన్నె పెట్టుకోవాలన్నమాట. దీని మీద మనం తయారు చేసి పెట్టుకున్న కుడుములు ఉండ్రాళ్ళన్నింటినీ కూడా పెట్టేసి ఆవిరి మీద ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి చిల్లుల గిన్నె లేకపోయినట్లయితే ఇడ్లీ పాత్రలో అయినా చేసుకోవచ్చండి. స్టీమ్ అంతా కూడా బయటికి పోకుండా మూత పెట్టేసి ఉడికించండి 10 నిమిషాల పాటు. ఇలా చేయడం వల్ల ఆవిరంతా కూడా పట్టి ఇవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారా జిగురుగా ఉన్నాయి చూడండి. వెంటనే వీటిని సర్వ్ చేసేసుకోకూడదండి. ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఈలోపు ఆ జిగురంతా కూడా పీల్చుకొని బాగా సాఫ్ట్గా తయారైపోతాయి. ఒక 5 నిమిషాల తర్వాత మనం ఈ కుడుములు ఉండ్రాళ్ళని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇప్పుడు జిగురుగా ఉండవండి, బాగా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి అన్నమాట.
వీటిని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. లైట్ స్వీట్‌తో చాలా బావుంటాయండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇవి హెల్త్‌కి మంచిదండి. సో మనకి దగ్గరలో వినాయక చవితి ఉంది కదండి, మీరు కూడా ఇలాగే కుడుములు ఉండ్రాళ్ళని ఒకేసారి ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు, లేదా మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఇవి వినాయక చవితికే కాదండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెసే కాబట్టి ఇవి నడుముకి మంచి బలాన్ని ఇస్తాయండి. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అలాగే ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.